గోదారి కిట్టయ్య ఈడికి ఎగసెక్కాలు బాగా ఎక్కువ. దేవాలయాన వేదనాదే దైవం ధర్మాలయాన కడతేరే ధర్మం కలిలోన దైవాలైన శిలలే కదా దేవా. ఏంట్రా ఉదయాన్నే మా సూపర్ స్టార్ కృష్ణ గారి ముద్దాయి సినిమాలో పాట పాడేస్తా ఉన్నావు. కోమదీసి రాత్రి గాని టీవీలో ఆ సినిమా చూసావా ఏంటి? మాయా మనసులో ఏదో బాధగా ఉంది మాయా, అందుకే అలా పాడాను. మ్యాటర్ ఏంటంటే వైఎస్ వివేక హత్యకేసులో సునీతమ్మ చేస్తున్న పోరాటం చూస్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది మాయా. అవునరా, ఆ కేసులో అసలు దోషులు ఎవరో తెలుసుకోవాలని సునీతమ్మ గట్టిగానే పోరాడుతుంది. మాయా అసలు ఆ సిబిఐ వాళ్ళు ఎందుకు ఆగుతున్నారు? సునీతమ్మ అన్ని ఆధారాలు ఇస్తున్నా ఎందుకు వదిలేస్తున్నారు? అదిరా నాకు అర్థం కావట్లేదు. ఓవో అర్జున్ రెడ్డి కిరణ్ యాదవ్ అని ఎవరినో ప్రశ్నించారట కదా, వారి మాటల్లో తేడాలున్నా సిబిఐ ఎందుకు చూసి చూడనట్లుంటుంది. కొన్నింటికి మనం సమాధానాలు చెప్పలేమురా, లోగుట్టు పెరుమాళికే ఎరుక అంతే. మాయా ఎవరిని కాపాడడానికి తతంగం నడుస్తుంది అని సునీతమ్మ అడుగుతున్నారు, దానికి సమాధానం ఏంటి? అది ఎవరు కాపాడుతున్నారో వాళ్ళకే తెలియాలి, కానీ ఇక్కడ నిజం మాత్రం ఖచ్చితంగా కప్పివేయబడుతుంది, మునుగుపోతున్నట్టుంది. అదే కదా మాయా, హత్య జరిగి 7 ఏళ్ళు గడిచిపోయినా ఇంతవరకు తెర వెనుక జ్యోతిర్దారులు ఎవరో సిబిఐ కనుక్కోలేకపోవడం ఏంది? అవునరా, సుప్రీంకోర్టు కూడా 4 వారాల్లో పరిష్కరించాలని చెప్పింది కదా, చూద్దాం ఏం జరుగుతుందో. ఆమె తన దగ్గర ఉన్న కొందరి అనుమానితుల ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చారట కదా, మరి వాటిని ఎందుకు పట్టించుకోవట్లేదు? ఫోన్ నెంబర్లు కాదురా, సీసీటీవీ విజువల్స్ ఉన్నా దర్యాప్తు చేసే వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే తప్ప నిజాలు బయటకు పడవరా ఓబు. అంటే వ్యవస్థలు కూడా అలాగే మొద్దుబారిపోతాయంటావమ్మయ్యా? ఏమోరా, వ్యవస్థలు కూడా అప్పుడప్పుడు అలాగే మారుతూ ఉంటాయి, ఎవరు ఏమీ అనలేరు. మరి సునీతమ్మ కష్టం ఏమైపోతుంది మయ్యా? కష్టం ఎక్కడికి పోదరా, సత్యం కోసం పోరాటే వాళ్ళకి చివరికి ఫలితం ఉంటుంది. కానీ ఏళ్ళు గడిచిపోతున్నాయి కదా మయ్యా, ఈ అన్యాయం ఎన్నాళ్ళు? నేను ఒకటి చెప్పనా, అక్కడ ఏదో మాయన అడుగుతుంది, ఈ ఎవరిని ఎవరు ప్రభావితం చేస్తున్నారో జనానికి అయితే అర్థం అవుతుంది. సునీతమ్మ అంతగా అన్ని ఆధారాలు సమర్పించిన సిబిఐ ఎందుకు అంటి ముట్టినట్లుగా ఉంది మయ్యా? ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది వాళ్ళని కాపాడుకోవాలని తపన తప్ప అక్కడ దర్యాప్తు జరగడం లేదనేది సునీతమ్మ వాదన. మరి మాయా దర్యాప్తు కొందరికి అనుకూలంగా ఉందని ఆమె అంటున్నది నిజమేనా? అవునరా, పక్క ఆధారాలు ఉన్నప్పుడు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నట్లు, ఎందుకు ఈ తాత్సారం అంటే ఎవరి మేలు కోసమో ప్రయత్నాలు చేస్తున్నట్లే కదా. సరే మాయా, అర్జున్ రెడ్డి కిరణ్ యాదవ్ అనే వాళ్ళు ఎందుకు పదే స్టేట్మెంట్లు మారుతున్నారంట? భయమో లేక ప్రలోభమో ఏదో ఒకటి ఉండి ఉంటుంది లేరా ఓబు. అంటే భయం వల్ల నిజం మరుగున పడిపోతుందంటావా? అవును, అది కదా ఇప్పుడు జరుగుతుంది. బ్లాక్ మెయిల్ చేస్తే నిజాలు బయట చెప్పడానికి ఉణికిపోతారు కదరా సన్నాసి. మాయా ఆ నిందితులు పట్టుకోవడానికి ఇంకెన్ని రోజులు పడుతుందా? కోర్టు ఆదేశాలు ఇచ్చింది కదా, ట్రయల్ మొదలైతే అన్ని విషయాలు బయటకు వస్తాయి. అప్పటి వరకు సునీతమ్మ ఓపిక పట్టాల్సిందేనా? ఆమె చేస్తున్న పోరాటం మామూలు కాదురా, నిజం గెలిచే వరకు ఆమె వెనక్కి తగ్గదు, తగ్గేదిలే అంటుంది. అంటే కేసులో జ్యోతిర్దారులు వేరే ఎవరైనా ఉన్నారేమయ్యా? సునీతమ్మ అనుమానం కూడా అదే కదరా ఓబు, అసలైన వాళ్ళు బయట తిరుగుతున్నారని ఆమె పదే చెబుతుంది కదా. మరి వాళ్ళని ఎవరు కాపాడుతున్నారు మయ్యా? ఆ ఒకటి అడకరోయ్, అది వ్యవస్థలో ఉన్న లోపం, మనం మాట్లాడకూడదు, చాలా మంది అట్ట అయిపోతారు. మయో నేను మళ్ళీ అడుగుతున్నాను, సిబిఐ ఎవరిని కాపాడుతుంది? చోటుగా జొత్తు లేకుండా చెప్పు. పెద్దలను కాపాడుతుందిరా, వాళ్ళకి వాళ్ళే అమ్ముడిపోయారో భయపడ్డారో తెలీదు, అయితే ఆ పెద్ద తలకాయలు ఎవరో అని మాత్రం నన్ను అడక్కో. అడిగిన కానీ మయ్యా అందరూ మౌనంగా ఉండిపట్టేనా ఈ కేసు ఎలా నీరు గారిపోతుందా? మౌనం కూడా నేరమే కదరా ఓబు, కానీ సునీతం మాత్రం మౌనంగా లేరు. అంటే న్యాయం గెలుస్తుందని నమ్మొచ్చా? ఖచ్చితంగా గెలుస్తుందిరా, సత్యం ఎప్పుడు ఓడిపోదో. మాయా సిబిఐ అంటేనే ఒకప్పుడు అందరికీ ఓ నమ్మకం, ఇప్పుడేంది మాయా ఎట్లా తయారైందే? వాళ్ళ పనితీరు చూస్తుంటే ఈ మధ్యకాలంలో కొన్ని అనుమానాలు వస్తున్నాయన్నమాట కరెస్టే. అయితే సిబిఐ కూడా రాజకీయ ఒత్తిళ్లకు లొంగుతుందా అనే చర్చ జరుగుతుందిరా. ఈ కేసులో సిబిఐ తన వైఖరి మార్చుకుంటుందంటావా మాయా? మార్చుకోవాల్సిందే, లేదంటే ప్రజలను క్షమించరు. జనం ఇప్పటికే చాలా రకాలుగా చర్చించుకుంటా ఉన్నారు. ఎందుకంటే న్యాయం కోసం సునీతమ్మ పోరాటం ఆగదు కదా మాయా? ఖచ్చితంగా ఆగదు, ఆ పోరాటమే నిజాన్ని బయటికి తెచ్చేస్తుంది. కానీ ఓబు వ్యవస్థలు మారాలి, అప్పుడే అందరికీ న్యాయం జరుగుతుంది, జనంలో నమ్మకం వస్తుంది. నిజమే మాయా, అది జరిగే పనేనా? రాజకీయ నాయకుల ప్రభావం ఉన్న జనానికి న్యాయం అందని ద్రాక్షే కదా మాయా? అంతేగా అంతేగా. గోదారి కిట్టయ్య ఈడికి ఎగసెక్కాలు బాగా ఎక్కువ.